హలో హాయ్ మై డియర్ ప్రౌడ్ ఫౌండర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఫౌండర్స్. ఈ వీడియోలో ఫ్యూ లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ మాట్లాడుకుందాం. సో అప్డేట్ వచ్చేసి జూలీ మేడం నుంచి లేటెస్ట్ పోస్ట్ రావడం జరిగింది. సో ఆ పోస్ట్ గురించి మనము క్లారిటీగా మాట్లాడుకుందాము. అండ్ మీరు అడుగుతున్న క్వశ్చన్స్ ఎలాంటివి అంటే, సో ప్రజెంట్ ప్యాకేజ్ బై చేసుకోవడానికి ఏమైనా లిమిట్ ఉందా, 1 lakh లిమిటా, 2 lakh లిమిటా? సో ఈ క్వశ్చన్ మీద ఆల్సో క్లారిటీ చేయబోతున్నా. అండ్ ఓకేనట్ లాంచింగ్ డేట్ ఏమైనా ఉందా? ప్రెసెంట్ సోషల్ మీడియాలో మెసేజ్ అనేది వైరల్ అవుతుంది లాంచింగ్ డేట్కు రిలేటెడ్. సో ఇంతవరకు కరెక్ట్. సో దీని మీద ఆల్సో షేర్ చేసుకోబోతున్నా. మరియు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ సింగిల్ ఫౌండర్కి సంబంధించింది యాషూఫరెసార్ షేర్ చేసుకున్న పాయింట్ ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నా. సో ఫౌండర్స్, ఈ వీడియో మీకు ఇంపార్టెంట్ అవబోతుంది. మన ఛానల్లో ఎవరైనా కొత్తగా విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కంపల్సరీ మీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేసుకోండి. ఫస్ట్ పాయింట్ వచ్చేసి జూలీ మేడం పోస్ట్, ఆర్ యూ రెడీ ఫర్ ఎ న్యూ బిగినింగ్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అని ఒక పోస్ట్ చేయడం జరిగింది. సో జూలీ మేడం ఏం చెప్పడం జరుగుతుందంటే, సో ప్రజెంట్ మీరు రెడీగా ఉన్నారా ఒక న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి? సో ఏదైతే మిగతా మీ పెండింగ్ లైఫ్ ఉందో, సో ప్రజెంట్ ఏదైతే జరిగిందో సో అదంతా మర్చిపోండి. అయితే ప్రజెంట్ ఏదైతే జరగబోతుందో సో అది గుర్తుపెట్టుకొని ఒక న్యూ లైఫ్ మీరు స్టార్ట్ చేయబోతున్నారు. సో మీరు రెడీగా ఉన్నారా ఆ న్యూ లైఫ్ చూడడానికి, ఆ న్యూ లైఫ్ స్టార్ట్ చేయడానికి? విత్ ఆన్ ప్యాసివ్ తోటి. ఆన్ ప్యాసివ్ అనేది ఒక కొత్త లైఫ్ అనేది ఇవ్వబోతుంది. ఎస్ ఫౌండర్, ప్రజెంట్ ఏదైతే జరిగిందో మన లైఫ్లో, ఏదైతే మనం ప్రాబ్లం ఫేస్ చేసినామో, సో మనము చాలా ప్రాబ్లం ఫేస్ చేసి ఉంటాము. లైక్ ఫైనాన్షియల్ ప్రాబ్లం, ఎడ్యుకేషన్లీ అండ్ ఫ్యామిలీ ప్రాబ్లం. సో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మీరు గతంలో ఫేస్ చేసి ఉండొచ్చు. సో ప్రజెంట్ ఆన్వర్డ్స్ విత్ ఆన్ ప్యాసివ్ తోటి మీకు ఒక న్యూ లైఫ్ ఉండబోతుంది. సో మీరు ఆన్ ప్యాసివ్లో ఏదైతే మన కంపెనీ అప్డేట్స్ వస్తాయో ఆ అప్డేట్స్ టోటల్లీ స్వీకరించి టైం టు టైం కంపెనీ ఏదైతే చెప్తుందో అది పర్టికులర్గా మనము చేసుకుంటా పోతే మన లైఫ్ అనేది సక్సెస్ అవుతుంది ఆన్ ప్యాసివ్లో. అండ్ మనం ఒక న్యూ లైఫ్, రెస్ట్ ఆఫ్ ది లైఫ్స్ అనేది హ్యాపీ లైఫ్స్ మనము గడుపుతాము ఫౌండర్స్. సో ఎగ్జాక్టెడ్ పాయింట్ జూలీ మేడం షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో మీరు అడుగుతున్న క్వశ్చన్, బ్రో ప్యాకేజ్ బై చేసుకోవడానికి ఏమైనా లిమిట్ ఉందా అని. సో లిమిట్ అంటే, సో ప్రజెంట్ ఎలా వైరల్ అవుతుందంటే, సో 1 lakh వరకే ప్యాకేజ్ బై చేసుకోవాలి. ఆఫ్టర్ 1 week తర్వాత ఇంకా నెక్స్ట్ ప్యాకేజ్ మనము బై చేసుకునేది ఉంటుంది అని ప్రజెంట్ వైరల్ అవుతుంది. సో ఫౌండర్స్, ఇక్కడ ప్యాకేజ్ బై చేసుకోవడానికి ఎటువంటి లిమిట్స్ లేవు. ఎట్ ఏ టైం 14 lakh ఫౌండర్స్ బై చేసుకోవాలంటే బై చేసుకోవచ్చు. ఆ చాయిస్ ఆల్సో మనకు ఉంది. సో 1 lakh అని ఎందుకు అక్కడ యూజ్ చేయడం జరుగుతుందంటే, 1 lakh మెంబర్ ప్యాకేజెస్ బై చేసుకున్న తర్వాత 24 hourలోనే మన విత్డ్రాల్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అయిపోతుంది. సో ఈ పాయింట్ యాక్చువల్లీ యాషూఫరెసార్ షేర్ చేసుకున్నారు. బట్ ప్యాకేజెస్ లిమిట్ అని కాదు. సో ప్యాకేజెస్ అన్లిమిటెడ్గా ఎవరైనా బై చేసుకోవచ్చు. టోటల్ ఫౌండర్స్ ఆల్సో బై చేసుకోవచ్చు. సో 14 lakhs ఫౌండర్లో 1 lakh వరకు ప్యాకేజెస్ బై అయిపోతే విత్ ఇన్ 1 or 2 hours 1 lakh ఫౌండర్స్ ప్యాకేజెస్ బై చేసుకోవడం జరుగుతుంది. ఇమీడియట్లీ బై చేసుకుంటారు. సో సింపుల్లీ మనకు విత్ ఇన్ 24 hours విత్డ్రాల్ ఆప్షన్ ఆల్సో యాక్టివేట్ అవుతుంది. సో యాక్చువల్లీ పాయింట్ ఇది. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో ప్రజెంట్ 29 డేట్ అని ప్రజెంట్ వైరల్ అవుతుంది గ్రూప్స్లో. 29th ఓకేనట్ లాంచ్ అని. సో ఫౌండర్స్ యాషూఫరెసార్ యాక్చువల్లీ ఏం షేర్ చేసుకున్నారంటే, సో ఎగ్జాంపుల్ మాత్రమే చెప్పినారు. 29 అది కరెక్టే, బట్ అది ఎగ్జాంపుల్ అని యాషూఫరెసార్ షేర్ చేసుకున్నారు. సో ప్రజెంట్ ఆన్ ప్యాసివ్లో ఓకేనట్ లాంచింగ్ డేట్ లేదు. అండ్ నైట్ జరిగిన 360 వెబినార్లో సో రెడ్ రెఫరెన్స్ సార్, మార్టీ సార్, క్రిస్ సార్ ఏం షేర్ చేసుకోవడం జరిగిందంటే, సో ప్రజెంట్ ఎటువంటి డేట్స్ టైమ్స్ లేవు. సో మనము డైరెక్ట్లీ రోల్ అవుట్ చేస్తున్నాము టూలు ఓకేనట్ దిస్ వీక్ అని చెప్పడం జరిగింది వాళ్ళు ఆల్సో. సో యాషూఫరెసార్ ఆల్సో దిస్ వీక్ అని చెప్పడం జరిగింది. సో దిస్ వీక్ అంటే సో సండే కంప్లీట్ అయింది, మండే స్టార్ట్ అయింది. సో ఈ ఫ్రైడే లోపల మనకు ఓకేనట్ 100కు 100% రాబోతుంది. ఇది పక్కా మన యాషూఫరెసార్ చెప్పిన అప్డేట్స్ ఇది. బట్ ప్రజెంట్ ఎటువంటి డేట్స్ లేవు. సో మన అదృష్టం బాగుంటే మీరు చెప్పినట్టే 29కి ఆల్సో లాంచ్ కావచ్చు. బట్ అదొక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. బట్ ఆ ఎగ్జాంపుల్ పట్టుకొని మనము రియల్ డేట్ అని మనము కన్ఫ్యూజ్ కాకూడదు. అండ్ కొందరు లీడర్స్ ఆల్సో మీకు కన్ఫ్యూజ్ చేయడం జరుగుతుంది. సో అండ్ సో ఆ డేట్ ఈ డేట్ అని. సో డేట్ అయితే మెన్షన్ చేయాలి యాషూఫరెసార్, నమ్మకండి. సో మనకు డైరెక్ట్లీ బ్యాక్ ఆఫీస్లో ఒక పాపప్ వస్తుంది. ఆ పాపప్ కోసం వెయిట్ చేయండి. ఆ పాపప్లో క్లియర్లీ ఒక డేట్ మెన్షన్ చేసి ఉంటుంది, ఓకేనట్ గోయింగ్ టు రోల్ అవుట్ అని. సో దెన్ మనము హ్యాపీగా మనం ప్యాకేజెస్ బై చేసుకోవచ్చు. సో యాక్చువల్లీ పాయింట్ ఇది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి జీరో అఫిలియేట్కి రిలేటెడ్. సో ఇక్కడ జీరో అఫిలియేట్కి రిలేటెడ్ క్లియర్గా వినండి ఫౌండర్స్, మళ్ళీ క్వశ్చన్ అడగకండి. సో ఎవరైతే ఇన్ అవుతారో ఆన్ ప్యాసివ్లో సో వాళ్ళు విన్ అయినట్టే. సో ఫస్ట్ థింగ్, సో మనం ఫస్ట్ ఇన్ అవ్వాలంటే ఏం చేయాలి? ప్యాకేజెస్ కంపల్సరీ బై చేయాలి. సో ఎవరైతే జీరో అఫిలియేట్స్ ఉన్నారో సో వాళ్ళు ఇమ్మీడియట్లీ ప్యాకేజ్ బై చేసుకుంటే ఇమ్మీడియట్లీ వాళ్ళకు
1 అఫిలియేట్ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ డౌన్లో. సో గ్యారంటీ 1 అఫిలియేట్ అనేది వాళ్ళ డౌన్లో కంపెనీ ఇస్తుంది. పక్కా ఈ పాయింట్ యాషుఫర్ సార్ షేర్ చేసుకోవడం జరిగింది. అండ్ అఫిలియేట్స్ ఎలా ఇస్తారంటే టైము డేట్ని బట్టి అఫిలియేట్స్ ఇస్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ 2018 నుంచి టైము డేట్ అనేది క్యాల్కులేషన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 2018లో నేను ఫౌండర్గా జాయిన్ అయినా, బట్ నా ఫ్రెండ్ వచ్చేసి 2018లో జాయిన్ అయిండు అనుకోండి. బట్ 2018 నేను కదా, సో నేను ప్యాకేజ్ బై చేసుకోలే. బట్ 2020లో జాయిన్ అయిన వ్యక్తి ప్యాకేజ్ బై చేసుకుండు. సో అఫిలియేట్స్ నాకు ఇవ్వకుండా, సో ఎవరైతే ప్యాకేజ్ బై చేసుకున్నారో 2020లో, సో ఆ వ్యక్తికి అఫిలియేట్కి ఇవ్వడం జరుగుతుంది. సో అలానే ఫౌండర్, సో మీరు ఇంకా డిలే చేసే, సో మీకు వచ్చే కస్టమర్ ఎవరైతే మీకన్నా ముందు ప్యాకేజ్ బై చేసుకుంటారో, సో వాళ్ళకు కంపెనీ అఫిలియేట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి మీరు ప్యాకేజ్ అమౌంట్ అనేది ప్రజెంట్ రెడీ చేసుకోండి. అండ్ ఇంకో థింగ్ వచ్చేసి నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, సో ప్రజెంట్ చాలామంది లీడర్స్ ప్యాకేజ్ బై చేసుకుంటా అని ఎక్స్ట్రా అమౌంట్ అనేది తీసుకోవడం జరిగిందంట. సో ఒకవేళ వాళ్ళు ప్యాకేజ్ బై చేసి ఇవ్వకపోతే మీరు డైరెక్ట్లీ కంపెనీకు కంప్లైంట్ చేయొచ్చు. అండ్ ఎవరైతే ప్యాకేజ్ అమౌంట్ ఇచ్చిరో ప్లీజ్ దయచేసి ఆ ప్యాకేజ్ అమౌంట్ మీరు రిటర్న్ తీసుకోండి. మీ కార్డ్ నుంచి మీరే బై చేసుకోండి. అండ్ ఎక్స్ట్రా కమిషన్ ఎవరికి ఇవ్వకండి ప్యాకేజ్ బయ్యింగ్ టైంలో. ఓకేనా? మీ దగ్గర మాస్టర్ కార్డ్, వీసా కార్డ్ అండ్ డిఫరెంట్ పేమెంట్ మెథడ్ మనకు కనిపిస్తుంది. ఆ పేమెంట్ మెథడ్ త్రూ మీరు బై చేసుకోవచ్చు. అండ్ దీని గురించి ఆల్సో మేము లేటర్లీ మేము ఇన్ఫార్మ్ చేస్తాము, ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎవరు వరి కాకూడదు. బట్ మీ లీడర్స్ నుంచి ప్యాకేజెస్ అమౌంట్ కంపల్సరీ తీసుకోండి. ఫౌండర్ ఎవరైనా ఇవ్వకపోతే మా దగ్గరికి తీసుకురండి, సోషల్ మీడియాలో వాళ్ళ పేరు అనౌన్స్ చేద్దాము. సో వాళ్ళే మీకు ఇమీడియట్లీ ఇచ్చేస్తారు. సో ఫౌండర్స్ ఈ పాయింట్ ఆల్సో కంప్లీటెడ్. సో ఇక్కడ No 1 0 ఆల్ ఆర్ హీరో అని మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. బట్ ప్యాకేజెస్ అమౌంట్ రెడీ చేసుకోండి. వితిన్ మనము 1 వీక్లో ప్యాకేజెస్ బై చేసుకోబోతున్నాము. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చేసి, సో మనము ప్యాకేజెస్ బై చేసుకోవాలంటే సో మనము మన ఫండ్ అనేది యాడ్ చేసుకోవాలి. సో ఫండ్ యాడ్ చేసుకోవడానికి మనకు పేమెంట్ మెథడ్ చాలా ఉన్నాయి, గేట్వేస్. ఆ కార్డ్స్ త్రూ మనము ఫండ్ వ్యాలెట్లో యాడ్ చేసుకోవాలి. $143 మనము $143 యాడ్ చేసుకున్నట్టయితే డైరెక్ట్లీ మనము పేమెంట్ మెథడ్కి రీడైరెక్ట్ అవుతాము. వితౌట్ యాడింగ్ $143 తోటి మనము పేమెంట్ మెథడ్కి రీడైరెక్ట్ కాము. సో మనము కంపల్సరీ యాడ్ చేసుకుంటేనే మనకు మన పేమెంట్ ఆప్షన్ అనేది సో ప్యాకేజ్ ప్లేస్కి తీసుకెళ్తుంది. సో అప్పుడు మనకు ఆప్షన్ వస్తుంది, సో మీరు ప్యాకేజ్ బై చేసుకోమని. సో దెన్ మనము ఆ టైంలో మన వ్యాలెట్ కట్ అవుతుంది. సో ఇంటర్నల్లీ వ్యాలెట్ మనము బై చేసుకోవచ్చు. బికాస్ మనకు $97 $10 ఆల్రెడీ ఉంటాయి. సో మనము మన ప్యాకేజ్ నుంచి ఆల్రెడీ $143 యాడ్ చేస్తున్నాము. సో టోటల్లీ మన వ్యాలెట్లో ఉంటుంది. సో వితిన్ 1 బటన్లో ఆ వ్యాలెట్ నుంచే కట్ అయిపోతుంది. సో మీ ప్యాకేజెస్ అనేది బై అయిపోతుంది. సో ఈ పాయింట్ క్లియర్ కావచ్చు. సో ప్యాకేజెస్ బై చేసుకోవాలంటే $143 కంపల్సరీ యాడ్ చేసుకోవాలి. నియర్లీ 12,000 మీరు రెడీ చేసుకోవాలి ఫౌండర్. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. నెక్స్ట్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, సో మన ఓకనట్ అనేది సో ప్రజెంట్ 10K లిమిట్స్ తోటి 40K లిమిట్ అనేది స్టెబిలైజేషన్ చేయడం జరుగుతుంది. సో మనము ప్రజెంట్ 10K లిమిట్స్ $125 తోటి యూజర్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది. ఓన్లీ $125కి యూజర్స్కి ఆఫర్ చేయడం జరుగుతుంది మనము. సో గ్రేట్ అని మనము చెప్పుకోవచ్చు. ఆఫ్టర్ 10K తర్వాత 40K స్టెబిలైజేషన్ వస్తుంది. అండ్ ఆన్ ప్యాచ్లో ఉన్న ఓకనట్ అనేది స్కూల్ ఆఫ్ ఆల్ ఐటీ కంపెనీస్ అవ్వబోతుంది. స్కూల్ ఆఫ్ ఆల్ ఐటీ కంపెనీస్ అంటే ఏదైనా ఒక మంచి వీడియో కాన్ఫరెన్స్ టూల్స్ వాళ్ళు ఏమైనా రెడీ చేసుకోవాలంటే సో మన హెల్ప్ తీసుకోవాలి, మన టాలెంట్ తీసుకోవాలి, మన టెక్నాలజీ తీసుకోవాలి. ప్రజెంట్ చూసుకుంటే ఇస్రో చంద్రయాన్ 3 ల్యాండ్ చేసింది. బట్ సౌత్ పోల్లో ఏ కంట్రీస్ ఇప్పుడు వరకు ల్యాండ్ చేయలే. సౌత్ పోల్లో మన ఫస్ట్ కంట్రీ మనమే ల్యాండ్ చేసినాము, చంద్రయాన్ 3. అయితే ఆ టెక్నాలజీ మన దగ్గర ఉంది. అయితే వేరే కంట్రీస్ ఇండియా దగ్గర ఉన్న టెక్నాలజీ యూజ్ చేసుకొని సో వాళ్ళు ఆల్సో ల్యాండ్ చేయడానికి ట్రై చేస్తారన్నమాట. అలాగే ఇక్కడ ఆల్సో మన టెక్నాలజీ వేరే కంపెనీస్, ఐటీ కంపెనీస్ యూజ్ చేసుకుంటుంది. అండ్ మనము ఎవరు చేయని సాహసం చేస్తున్నాము. వీడియో కాన్ఫరెన్స్, ఆడియో కాన్ఫరెన్స్ టూల్స్, ఎక్స్ట్రాడనరీ టూల్స్ అనేవి మనము ప్రజెంట్ బిల్డప్ చేసినాం కాబట్టి స్కూల్ ఆఫ్ ఆల్ ఐటీ కంపెనీస్ అవ్వబోతున్నాము. సో ఈ పాయింట్ ఆల్సో క్లియర్. సో ఫౌండర్స్ వీడియో లెంత్ అయిపోతుంది, చాలా అప్డేట్స్ ఉన్నాయి బ్యాక్ ఆఫీస్లో మనకు. సో మనము నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుందాము. వీఆర్ సో ఇన్ ఇట్ టు విన్ ఇట్. ఈ వీడియో షేర్ చేసుకోండి. సైనింగ్ అప్ ఆన్ బై కృష్ణ.